ఏం చేయాలి పొద్దున్నే వచ్చినావా? టీ పెడతా తాతవా? టీ ఏం వద్దులే అక్క, నాకు పనుండే వచ్చినాను. నాకు డబ్బులు ఒక 5,000 అవసరం అక్క. పొలాలకి పురుగు మందులు ఎరువులు అవి కొనాలంటున్నాడు, అందుకనేసి అవసరం ఉంది. ఒక 3 నెలల తర్వాత పంట చేతికి రాగానే మళ్ళీ ఇచ్చేస్తాను అక్క మీ డబ్బులు వడ్డీతో సహా. ఝాన్సీ ఇప్పుడు ఆయన కూడా లేరు. ఝాన్సీ తోటలో పోయినాడు, మధ్యాహ్నం ఏమన్నా వస్తాడేమో. అయినా ఇప్పుడు అంత 5,000 తెచ్చి మందులు కొట్టాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు మళ్ళీ 5,000 తెచ్చి కొడతావు, మళ్ళీ ఇంకొకసారి 5,000 తెచ్చి కొట్టాలా, మళ్ళీ కొట్టాలా? ఇంత వేలుగా అప్పులు సరిపోతా ఉండేది. ఎన్నిసార్లు అయినా 5,000 లెక్కన కొట్టి ఎంత ఖర్చు అవుతుంది అప్పటికి? లాస్ట్ పంట అయితే లేకను అప్పుడు ఇంకా ఆడ వచ్చే దాంట్లో ఇంకేం మిగులుతుంది మీకు? చూడు ఝాన్సీ, నీలాగా నేను కూడా వ్యవసాయం చేసేది, కానీ నీలాగా వేలు ఖర్చులు పెట్టుకొని కొట్టుకోవడం లేదు. నా సొంతంగా నేను కషాయాలు తయారు చేసుకొని కొట్టుకుంటున్నాను. ఈ వాటిని కొట్టిన దానివల్ల మనకు ఖర్చు తగ్గద్ది, ఏదన్నా 4 రూపాయలు డబ్బులు మిగలద్ది. నీలాగా వేలు ఖర్చు పెట్టుకొని కొట్టుకుంటే మనకేం మిగలదు. అట్లా కొట్టుకున్న రైతులు అందరూ కూడా అప్పులు పోలేదు, కానీ డబ్బులు అయితే ఏం మిగలదు. ఈ వాటిని తయారు చేసి కొట్టుకున్న దానివల్ల మనకు 4 రూపాయలు డబ్బులు మిగులుతుంది. చూస్తూనే ఉన్నావు కదక్క, వేలు డబ్బులు ఖర్చు పెడితే కానీ మందులు కొని చేయలేని పరిస్థితి వచ్చేసింది. అక్క, కషాయాలతో తయారు చేస్తున్నాం మేము ఎరువులు అని చెప్పని అన్నావు కదా, కషాయాలు అంటే ఏంటక్క? ఝాన్సీ, ఇప్పుడు నేను చేస్తున్నాను అని చెప్పినాను కదా, దాన్నే సేంద్రియ వ్యవసాయం అంటారు. దాంట్లో సేంద్రియ ఎరువులు, కషాయాలు, ద్రావణాలు ఇట్లాంటివన్నీ మనము చేసుకొని కొట్టుకుంటే ఖర్చులు తగ్గుతాయి. దానివల్ల మనకి పంట మీద అదే 4 రూపాయలు డబ్బులు కూడా మిగులుతాయి, ఖర్చులు తగ్గి. సరే అక్క, మన ఊర్లో సేంద్రియ పద్ధతి వ్యవసాయం అన్నారు కదా, అది ఎవరు నేర్పించారు? అది మన ఊర్లో అంకిరెడ్డి సార్ ఉన్నాడు, ఆ సార్ దగ్గరికి పోతే చెప్తాడు. ఆ సార్ నేర్పించిన దానివల్ల మేమై నేర్చుకుని మా పంటకి అట్టే చేసుకుంటున్నాము. కానీ ఈరోజు మన ఊర్లో వాళ్ళ తోటలో ద్రావణం తయారు చేసేది ఉంది, నువ్వు వస్తావా? సరే వస్తానక్క. సరే వచ్చే పని పాదం తోట. అందరికీ నమస్కారం. నా పేరు వెంకరెడ్డి. నేను గండరపల్లి గ్రామంలో ఎన్పిఎంసీఏగా పనిచేస్తున్నాను. అందరికీ నమస్కారం, నా పేరు వరదమ్మ. అందరికీ నమస్కారం, నా పేరు అంకమ్మ. అందరికీ నమస్కారం, నా పేరు వెంకటరాజు. అందరికీ నమస్కారం, నా పేరు భాగ్యం. అందరికీ నమస్కారం, నా పేరు ఉమా. అందరికీ నమస్కారం, నా పేరు ఝాన్సీ. సరేమ్మా, నిన్న మనం పేడ మూత్ర కషాయం తయారు చేద్దాం అనుకున్నాం కదా, దానికి ఏమేమి వస్తువులు కావాలనేది ఇప్పుడు చూద్దాం. ఆవు మూత్రం 5 లీటర్లు, నీళ్లు 5 లీటర్లు, ఆవు పేడ 5 కేజీలు, ద్రావణాన్ని నిల్వ చేయడానికి కుండ, 150 గ్రాముల సున్నం. ఏం కనపడుతుంది కదా ఇప్పుడు తీసిరా. కావాల్సిన పదార్థాలు తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇది ఎడ తయారు చేసుకోవాలా? సరే భాగ్యమ్మ, మనం ఇప్పుడు దీన్ని దెబ్బ గుంతలో గుంట దువ్వి కానీ లేదా పక్కన పొలం గట్ల మీద గుంత దువ్వి పూడ్చిపెట్టాలి. ముందుగా గుంతలో కుండని పెట్టుకోవాలి. ఇప్పుడు 5 లీటర్ల నీళ్లు ఇందులో పోయాలి. అన్న, 5 లీటర్ల నీళ్ళు కుండలో పోసాం కదా, ఇప్పుడు ఏమి వేయాలి? ఇప్పుడు ఆవు మూత్రం 5 లీటర్లు వేయాలి. ఇప్పుడు ఆవు మూత్రం పోసాం కదా, ఇప్పుడు 5 కేజీ పేడ కూడా ఇందులో వేయాలి. భాగ్యమా, ఆ పేడ టీవ్. సరేమ్మా, ఇప్పుడు అన్నీ వేసేసాం కదా ఇందులో. ఇప్పుడు కర్ర సహాయంతో దీన్ని ఇలా కలపాలి.
ఇప్పుడు అన్నీ కలిపేది అయిపోయింది కదా, ఒక పలుచాటి గుడ్డతో దీన్ని ఇక్కడ మూతి బిగించాలి. అన్నీ చేసుకుని పూర్తయింది కదా, ఈ మట్టి సాయంతో పూర్తిగా కప్పేయాలి దీన్ని. అమ్మా ఇప్పుడు చేయడం పూర్తయింది కదా, ఇప్పుడు దీన్ని ఏంటంటే మనం ఇంతకుముందు కలపడం, కర్రసాయంతో కలపడం చూసాం కదా, అట్లాగే రోజుకి 3 దఫాలు ఈ కర్రసాయంతో కలపాలి. దీన్ని 4 రోజులు ఇలాగే మగ్గబెట్టాలి. ఇప్పుడు అన్నీ వేయడం పూర్తయింది కదా, 4 రోజుల తర్వాతే మళ్ళీ మీరు ఏమైనా వచ్చారంటే దాని ఉపయోగం గురించి చెప్తాం. సరే మనకు ద్రావణం చేసి 4 రోజులు అయిపోయింది, ద్రావణం తయారైంది, దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు అది ఏ పంటలకు ఉపయోగించుకోవచ్చు? ఆ పంటలు ఈ పంటలనే కాదమ్మా, అన్ని రకాల పంటల మీద ఉపయోగించుకోవచ్చు. అన్నా అదే మనం గుంట దవ్వాం కదా, గుంట దవ్వి గుంటలో కుండ పెట్టాం కదా, అది దేనికోసమని? సరే అమ్మా, మంచి ప్రశ్న అడిగావు. ఇప్పుడు మనం అలా భూమిలో పాతి పెట్టిన దానివల్ల భూమిలో వేడి అనేది ఉంటుంది కాబట్టి, ఆ వేడి వల్ల మనం వేసినంటే అది బాగా మగ్గుతుంది కాబట్టి దానికోసం మనం అట్లా గుంతని తవ్వి పూడ్చిపెట్టడం జరిగింది. అన్న ఈ ద్రావణాన్ని తయారు చేస్తున్నాం కదా, దీనివల్ల ఉపయోగాలు ఏంది? సరేమ్మా, ఈ పేడ మూత్రంలో అనేక రకాల సూక్ష్మజీవులు ఉన్నాయి. ఈ సూక్ష్మజీవులు పంట మీద వచ్చే అన్ని రకాల తెగుళ్ళని రానియకుండా అరికడతాయి. అదేవిధంగా మనం ఈ ద్రావణం తయారు చేసుకున్నాం కదా, ఈ ద్రావణంలో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ఈ పోషకాల వలన అన్ని పంటలు బాగా ఏపుగా పెరుగుతాయి. ఏం పెద్దయా, ఈ ద్రావణం తయారు చేసాం కదా, నీకేమైనా అర్థమైందా? సార్ మీరు చేసిన ద్రావణం మంచిదే, కానీ అప్పుడు మా కాలంలో కూడా ఇదే విధంగా మేము మాకు సాత అయింది, మేము చేస్తూ ఉన్నాము. అప్పట్లో మేము బర్రె పేడ, ఆవు పేడ ఇవన్నీ మురగ పెట్టేది, ఇంకో యాప్సములు అవన్నీ కలుపుతూ ఉంటే మిరప చెట్లకు పారేది. అప్పుడు ఆ రోజుల్లో బాగా పండేది మాకు, పంటలు కూడా ఏపుగా పెరిగేది. ఇప్పుడు ఈ మందులు ఆ మందులు కొట్టి అసలు బాగున్నాయి. సరేమ్మా, ఈ ద్రావణాన్ని ఎట్లా వాడుకునేది చూపిస్తాను, పదండి. సరేమ్మా, ఇప్పుడు ఈ ద్రావణము చిక్కగా ఉంటుంది కాబట్టి మొదట ఇట్లాంటి గోతాపు సంచిలో మనము వడబోయాలి. సరేమ్మా, మనము సున్నం 150 గ్రాములు కలపాలని చెప్పాం కదా, ఇప్పుడు 150 గ్రాముల సున్నం అని ఇప్పుడు కలపాలి.
ఇందాక మనం గోనె సంచిలో వడగట్టాం కదా, ఇప్పుడు మళ్ళీ పల్చటి గుడ్డలో వడగట్టాలి. ఎందుకంటే ఈ పేడలో చెత్త అంతా ఉంటుంది కాబట్టి అది నాజలకు ఇరుక్కునే ప్రమాదం ఉంటుంది కాబట్టి దానికని మళ్ళీ పల్చటి గుడ్డలో మనం మళ్ళీ వడగట్టాలి. సరే, ఈ ద్రావణం ఇలా తయారు చేసుకున్నాం కదా, ఈ ద్రావణాన్ని 100 లీటర్ల నీటిలో 1 ఎకరా పొలంలో అన్ని పంటల మీద పిచికారీ చేసుకోవచ్చు. అన్న, ఈ ద్రావణాన్ని మనం ఎన్నిసార్లు పంటకి పిచికారీ చేసుకోవాలి? అమ్మ, ఈ ద్రావణాన్ని మనం పంట కాలంలో 1 నుంచి 3 దఫాలుగా చేసుకుంటే మంచి ఫలితాలు మనకి వస్తాయి. సరే అమ్మ, ఈ ద్రావణం పంటల మీద పిచికారీ చేయడం వల్ల తల్లి రెక్కల పురుగు గుడ్డు పెట్టడానికి ఇష్టపడదు. ఎందువల్లంటే ఒక వాసన అనేది ఉంటుంది కాబట్టి మొక్కలన్నీ కూడా బెట్టతలను తట్టుకుంటాయి, ఏపుగా పెరుగుతాయి. అన్న, ద్రావణాన్ని తయారు చేసుకున్నాం కదా, దాన్ని ఎన్ని రోజులు నిల్వ ఉంచుకోవచ్చు? అమ్మ, ఇలా తయారు చేసుకున్న ద్రావణాన్ని 1-2 రోజుల్లో ఖచ్చితంగా పిచికారీ చేసేయాలి, నిల్వ ఉండదు. సరే అమ్మ, మనం ద్రావణం తయారు చేయడానికి 100 లీటర్ల నీళ్ళు అవసరం అనుకున్నాం కదా, ఇప్పుడు 100 లీటర్ల నీళ్లు తీసుకుంటున్నాం. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ద్రావణాన్ని ఈ 100 లీటర్ల నీళ్ళలో పోయాలన్నమాట. సరేమ్మా, ఈ ద్రావణాన్ని కరసాయంతో ఒకసారి కలపెట్టాలన్నమాట. సరే అమ్మా, నేను మనం గోనె సంచిలో వడగట్టాం కదా, ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క ఫిల్టర్ ఉంటుంది దీంట్లో వడగట్టుకోవాలని పోసినట్టయితే మనకి చెత్త ఇరుక్కోకుండా ఉంటుంది అన్నమాట. ద్రావణాన్ని తయారు చేసి చూపించినందుకు మీకు ధన్యవాదాలు. మీకు ధన్యవాదాలమ్మా. కషాయాలు తయారు చేసిన దానిలో అందరికీ కూడా చాలా ఉపకారమైంది ఇది. ఈ పురుగు మందులు మానేసి అందరూ కూడా ఇదే విధంగా కషాయాలు తయారు చేసి పంటల మీద వాడుకుంటే ఆరోగ్యంగా కూడా మంచిది. మాకు ఇప్పుడు 75 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు అదే విధంగా మేము అప్పట్లో ఈ యాపిండి పానగాకు బర్రిపేడ అంతా వేసి పంటలు పండించుకునేవాళ్ళం. అప్పుడు మాకు ఈ కషాయాలు తెలవదు. మేము అప్పుడు కూడా ఆరోగ్యంగా శక్తి మంచి బాగున్నది మాకు.
ఇప్పుడు 40 ఏళ్ళకి 20 ఏళ్ళకే నడుము నొప్పులు కాళ్ళు నొప్పులు ఈ పురుగు మందులు తిని దానివల్ల ఇవన్నీ మానేసి ఈ కషాయాలు కానీ తయారు చేసి కానీ వాడుకుంటే అందరికి కూడా చాలా మంచిది.